జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో 9 రోజులు వరుసగా కానీ మనము ఈ మంత్రాన్ని గనక చదివితే తప్పకుండా అమ్మవారు మన జీవితంలో అద్భుతాలు చూపిస్తారండి. మీ కోరిక ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే వారాహి అమ్మని నమ్మి ఈ మంత్రాన్ని గనక మీరు 9 రోజులు తప్పకుండా మీరు ఈ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు చదవచ్చు. లేదా కనీసం 3 సార్లు లేదా 9 సార్లు లేదా 21 సార్లు లేదా 108 సార్లు అండి. ఈ మంత్రానికి చాలా శక్తి అనేది ఉంటుంది. కరెక్ట్గా వరుసగా మీరు ఈ శుక్రవారం కూడా స్టార్ట్ చేయండి. ఈ శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన వారం కాబట్టి మనము ఈ శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారానికి కరెక్ట్గా 9 రోజులు అవుతుందండి. ఈ 9 రోజులు కూడా మీరు చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్టతో ఆర్తిగా అమ్మవారిని కనుక రోజు మన ఇంట్లో అమ్మవారిని పూజిస్తూ ఎర్రటి పూలతో అర్చిస్తూ అమ్మవారికి ఆవునేతితో దీపాన్ని పెడుతూ మీరు కనీసము ఏమి పెట్టినా పెట్టకపోయినా పానకం కానీ లేదా బెల్లం ముక్కని నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తారండి. అందులో ఈ మంత్రంతో కనుక మీరు పూజ చేసుకుంటే ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరి తీరుతుంది. కాబట్టి ఎంతో మనం నమ్మకంతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి స్వయంగా దిగి వచ్చి మన నట్టింటికి వచ్చి మనకి సహాయం చేసి అద్భుతాలను సృష్టిస్తారు అనడంలో అసలు సందేహం లేదండి. అమ్మవారిని మనము అష్టమి, పంచమి తిథుల్లోనే కాకుండా అమావాస్య, పౌర్ణమి, శుక్రవారం, మంగళవారం దినాల్లో తప్పకుండా అమ్మవారిని పూజిస్తే మనకంతా కూడా మంచి జరుగుతుందండి. అందుకనే మనము ఈ మంత్రాన్ని శుక్రవారం నుంచి శుక్రవారం వరకు 9 రోజులు వరుసగా చదవటం వల్ల మన ఇంట్లో మంచి మంచి అద్భుతాలు మన జీవితంలో జరగనవు అనుకునే పనులు కూడా జరుగుతాయి. ఎవరైతే పిల్లల కోసం చూస్తూ ఉంటారో వాళ్ళకి సత్సంతానం అనేది కలుగుతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి మంచి ఉద్యోగం అనేది తప్పకుండా అమ్మవారు వచ్చేలా చేస్తారండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారో మీ ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోవడానికి కావలసిన మార్గాన్ని అమ్మవారు తప్పకుండా చూపిస్తారు. ఏది ఏమైనా సరే అమ్మవారిని మనము మనస్ఫూర్తిగా నమ్మితే అసలు అమ్మని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ కూడా నష్టపోరండి జీవితంలో. అమ్మని నమ్ముకొని ప్రతినిత్యము అమ్మనామాన్ని జపిస్తూ ఉంటే మీకు అసలు జరగదు అనే పని కూడా తప్పకుండా జరుగుతుంది. మీ జీవితంలో మంచి జీవితం అంటే మనకు కావాల్సిన జీవితం మనకి దక్కేలాగా అమ్మవారు తప్పకుండా చూస్తారండి. అమ్మలేనిదే మనకి ఏ పని కూడా జరగదు. కాబట్టి అమ్మలగనమ్మ మూలపుటమ్మ మన వారాహి అమ్మవారిని తప్పకుండా మనము పూజించాలండి. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా నిలిచిన వారాహి అమ్మని గనక మనం పూజించడం వల్ల మనకి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఆ మంత్రము ఏంటంటే ఉగ్రరూపాయ విద్మహే అలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఉగ్రరూపాయ విద్మహే అలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఉగ్రరూపాయ విద్మహే అలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్ని గనక ప్రతి నిత్యము గనక మీరు భక్తి శ్రద్ధలతో రాత్రి పడుకునే ముందైనా లేదా మీరు పూజ చేసే సమయంలో అయినా లేదా బ్రహ్మ ముహూర్తంలో అయినా చదివితే ఇంకా మంచి మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయి అనడంలో అసలు అతిశయోక్తి అనేది మాత్రం లేదండి. నమ్మకంతో ప్రయత్నించండి. నమ్మకం లేని వాళ్ళు జోలికి రావద్దు. నమ్మకం ఉన్నవాళ్ళు, అమ్మ మీద నమ్మకం ఉన్నవాళ్ళు, అమ్మ మా కోరిక తీరుస్తారు అనుకునే వాళ్ళు అమ్మని మనస్ఫూర్తిగా భక్తితో ఆర్తితో మనము పూజిస్తే తప్పకుండా అమ్మ కదలి వచ్చి మనల్ని కష్టాల సాగరం నుండి బయటికి లాగి మనకి మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు అనడంలో అసలు అతిశయోక్తి మాత్రం లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంత్రాన్ని తప్పకుండా అందరూ చదివి తీరండి. మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి అమ్మవారు చూస్తారు. నమ్మకంతో చేయండి. వెంటనే జరగకపోయినా తప్పకుండా అమ్మవారు మీ జీవితంలో మంచి ఫలితాన్ని ఇస్తారు.